మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈరోజు మనము అపోస్తుల కార్యములు, ఆ గ్రంథం యొక్క వివరణ, గ్రంథం యొక్క పరిచయము, గ్రంథ రచన కాలం నాటి పరిస్థితుల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఒక గ్రంథమును చదువుతున్నప్పుడు దాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాయవలసి వచ్చిందన్న విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకున్నప్పుడు ఆ గ్రంథం యొక్క వివరణ మనకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈరోజు మనము అపోస్తుల కార్యం యొక్క విషయాలను క్లుప్తంగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఈ గ్రంథం యొక్క పరిచయం యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత జరిగిన 3 దశాబ్దాల కాలంలో క్రీస్తు శకం సుమారు 30 నుండి 63 అంటే ఆది సంఘం ఏ విధంగా వ్యాప్తించింది, వృద్ధి చెందిందో అపోస్తుల కార్యాల గ్రంథం మనకు వివరిస్తుంది. ఇది అంత సవివరమైన సమగ్రమైన చరిత్ర కాకపోవచ్చు, కానీ ప్రధానంగా యూదుల మధ్య పరిచర్య చేసిన పేతురు గారు, అన్యుల మధ్య సువార్త ప్రకటించిన పౌలు గారు మొదలైన అపోస్తులు పోషించిన పాత్ర పైన ఈ గ్రంథం దృష్టి సారించింది. అలాగే ఈ గ్రంథం రచనాకాలం నాటి పరిస్థితులు. వాస్తవానికి అపోస్తుల కార్యాల గ్రంథం రచయిత ఎవరో మనకు తెలియదు. అయితే లూకా సువార్తను రాసిన వ్యక్తే ఈ గ్రంథాన్ని కూడా రాసి ఉండవచ్చని, అంటే పౌలుతో కలిసి ప్రయాణించిన వైద్యుడు లూకా అయి ఉంటాడని కొలస్సీ 4:14లో, 2 తిమోతి 11లో మనకు సంప్రదాయకంగా వచ్చిన అభిప్రాయం మాత్రమే. క్రీస్తు శకం 2వ శతాబ్దం ప్రారంభానికల్లా ఐరోనియస్ లాంటి సంఘనాయకులు అపోస్తుల కార్యాల గ్రంథకర్త లూకాయే అని ఖాయపరిచారు. ఐరోనియస్ ఈ వాదనకు ఈ గ్రంథంలో కనిపించే మేము అనే వాక్యాలను రచయిత 5 చోట్ల ఆయా సంఘటనలను వివరిస్తూ అతడు లేదా ఆమె, వారు అనే పదప్రయోగం నుండి మేము అనే పదప్రయోగంలోకి మారడాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈ వాక్య భాగాలను బట్టి ఐరోనియస్, ఇతర పండితులు ఈ గ్రంథ రచయిత పౌలును ప్రత్యేకంగా చూసిన సహకారుడై ఉంటాడు అని నిర్ధారించారు. లూకా సువార్త అలాగే అపోస్తుల కార్యములు ఈ గ్రంథాల మధ్య ఉన్న పోలికలను బట్టి చూస్తే ఈ స్థానానికి ఇతరులందరికంటే లూకా చక్కగా సరిపోతాడు. దీని యొక్క నేపథ్యం, అపోస్తుల కార్యముల గ్రంథం రచనాకాలం చాలా వరకు దీని గ్రంథకర్తలపై నేరుగా ఆధారపడి ఉంది. చాలామంది పండితులు ఇది 60వ దశకం ప్రారంభంలో రాసి ఉంటారని లేదా పౌలు చెరలో ఉన్న కాలంలో అని భావించారు. పౌలు రోమా చెరలో ఉన్న కాలంలో అపోస్తుల కార్యాల గ్రంథం ముగిసింది. పౌలు చెర నుండి విడిపింపబడిన తరువాత ఈ గ్రంథం రచించబడిందని భావించడానికి అవకాశం ఉన్నప్పటికీ అతడు ఇంకా చెరలోనే ఉన్న సమయంలోనే లూకా రాసి ఉండవచ్చనడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు అప్పటికే విడిపించబడి ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా లూకా గ్రంథస్థం చేసి ఉండేవాడు. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం, ఈ గ్రంథం యొక్క సందేశం, యేసుక్రీస్తు ప్రభువు తమను తాము సమర్పించుకున్న వారి జీవితాల్లో, మరీ ముఖ్యంగా అన్యజనులకు సువార్త పరిచర్య కోసం నియమితుడైన పౌలు జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యాలను అపోస్తుల కార్యాల గ్రంథం నొక్కి చెబుతుంది. తాను ఎన్నుకున్న పాత్రల ద్వారా పనిచేసిన పరిశుద్ధాత్మ ఆధిక్యమైన శక్తి, ప్రభావాల ద్వారా క్రైస్తవ సంఘం నిర్మితమైందని చెప్పడంలో అతియోశక్తి లేదు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే
సువార్త యూదుల నుండి అన్యజనులకు, యెరూషలేము నుండి యూదయాకు, సమరయ నుండి మిగిలిన ప్రపంచానంతటికి శీఘ్రముగా వ్యాప్తి చెందడం. ఈ విధంగా యూదా మతంలో ఒక భాగంగా ప్రారంభమైన క్రైస్తవం ఒక ప్రపంచవ్యాప్తంగా భక్తి మార్గంగా పరిమాణం చెంది క్రమంగా అన్యమత కేంద్రంగా ఉన్న రోమా సామ్రాజ్యపు రాజధాని నగరమైన రోమాలో సహా ప్రతి చోట సానుకూలమైన అంగీకారం పొందింది. ఒకప్పుడు క్రైస్తవానికి బద్ధ వ్యతిరేకంగా ఉండి తరువాత క్రైస్తవాన్ని బలంగా సమర్థించిన వాడుగా మారిన పౌలు చేసిన పరిచర్య క్రైస్తవ ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచింది. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపే సమయం, స్టెఫను చేసిన క్రైస్తవ బోధను శిక్షగా అతనికి విధించిన మరణశిక్షకు అంగీకారం తెలిపిన సందర్భం మొదలుకొని రోమాలోని తన సొంత అద్దె ఇంట్లో నిర్బంధంలో మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్న అతని అంతిమ ప్రస్తావన వరకు అతడు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను సువార్తను ప్రకటిస్తూ వచ్చిన ప్రతి సందర్భంలోనూ పౌలు సువార్త పక్షంగా చేసిన పని ప్రస్తుతంగా వెల్లడైంది. కొద్దిమంది ఆది అపోస్తులు సువార్తను మొదట యెరూషలేములో, ఆ తరువాత మిగిలిన ప్రపంచమంతటిలో ప్రకటిస్తుండగా వారి జీవిత విశేషాలను అపోస్తుల కార్యాల గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత మిగిలిన ప్రపంచమంతటిలో ప్రకటిస్తుండగా వారి జీవిత విశేషాలను అపోస్తుల కార్యముల గ్రంథం మనకు తెలియజేస్తుంది. పేతురు, ఫిలిప్పు ఇంకా యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో సువార్త విస్తరణకు కారకులయ్యారు. మిగిలిన ప్రపంచమంతటిలో అధిక భాగానికి సువార్త వ్యాప్తి చెందడానికి పౌలు కారకుడయ్యాడు. తాను దర్శించిన ప్రతి నగరంలో సాధారణంగా సునగోకు, సమాజ మందిరం వంటి తనకు పరిచయమైన స్థలానికి వెళ్ళి మొదట అక్కడ యూదులకు సువార్త ప్రకటించడం పౌలు యొక్క వ్యూహం. అతడు తన దృష్టిని ఆ సమాజ మందిరాల బయట ఉండే అన్యజనుల వైపుకును ఎంత త్వరగా మళ్లించగలుగుతాడు అనేది, అక్కడి యూదులు అతని సువార్తను ఏ విధంగా అంగీకరించారు అనే దానిపై ఆధారపడి ఉండేది. ఆ పట్టణాన్ని విడిచి వెళ్లేలోపు వారు ఒక సంఘం ప్రారంభించేలా పౌలు అక్కడ యూదులను, అన్యులను ఏకం చేసేవాడు. వివిధ రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య సువార్తను ప్రకటించడానికి ఆది అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తిమంతులుగా ప్రత్యేకమైన రీతిలో కనిపించేవారు. ఆ ఇబ్బందులు వేదాంతపరమైనవి, రాజకీయపరమైనవి, శారీరకపరమైన దాడులు లేక ఇవి అన్నీ కలిసి ఉండవచ్చు. ఫలితంగా వారు తృణీకరించబడి చెరసాలలో వేయబడి రాళ్లతో కొట్టబడేవారు. ఏదేమైనా వారు పరిశుద్ధాత్మతో నింపబడి పాత నిబంధనలో రాబోయే ఒక రక్షకుని గురించి చెప్పబడిన ప్రవచనం, నజరేయుడైన యేసు వ్యక్తిత్వంలో ఆయన కార్యాల్లో నెరవేరింది అనే సందేశాన్ని చెప్పడం మాత్రం మానడానికి నిరాకరించారు. దాని ఫలితంగా యెరూషలేములో, ఇతర ప్రాంతాల్లో వేలాది మంది తమ పాపాల నుండి రక్షణ పొందడానికి తమకున్న ఏకైక నిరీక్షణ అయిన యేసుక్రీస్తు అనే మెస్సయ్యలో విశ్వాసముంచారు. బైబిల్లో ఈ గ్రంథం యొక్క పాత్రను తెలుసుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము కొత్త నిబంధనలోని ఇతర గ్రంథములన్నిటినీ ఒకచోటకు చేర్చి కలిపి ఉంచుతుంది. అది మొదటగా సువార్తల అనంతర కథనాన్ని మనకు అందించడం ద్వారా ఆ పని చేసింది. యేసు పునరుత్థానం తర్వాత 40 రోజులకు ఆయన ఆరోహణం కావడంతో సువార్త, దేవుని రాజ్య సందేశం ముగిసిపోలేదు. అది యేసును వెంబడించే వారి జీవితాల్లో ముందుకు కొనసాగింది.
యేసు చేసిన వాగ్దానాలను, పరిశుద్ధాత్మ శక్తి, అపోస్తులు, ఇతర విశ్వాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అపోస్తుల కార్యముల గ్రంథం వివరిస్తుంది. రెండవదిగా, కొత్త నిబంధనలోని మిగిలిన గ్రంథాలన్నిటికీ, మరి ముఖ్యంగా పౌలు తన మిషనరీ యాత్రలో స్థాపించిన సంఘాలకు రాసిన పత్రికకు తగిన సందర్భాన్ని అపోస్తుల కార్యముల గ్రంథం మనకు అందిస్తుంది. ఈ గ్రంథం యొక్క నిర్మాణం, దీని సాహితీ శైలికి సంబంధించినంత వరకు అపోస్తుల కార్యముల గ్రంథం దీనిలోనిది. అనేక ప్రాముఖ్యమైన పాత్రలు, ముఖ్యంగా పేతురు, పౌలుల ప్రాచీన కాలపు జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రాచీన జీవిత చరిత్రలు కేవలం ఆయా ప్రాంతాల జీవిత కథకు మాత్రమే కాక, ఆయా పాత్రల గుణలక్షణాలను, మరి ముఖ్యంగా వారి నైతిక నడవడిని వెల్లడి చేస్తుంటాయి. ఇక వంశక్రమాలు, సందేశాలు వంటి అలంకారిక అంశాలు కూడా దీనిలో ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రాచీన కాలపు జీవిత గాథలు తమ సమాచారాన్ని గ్రంథస్థమైన మూలల నుండి మాత్రమే కాక మౌఖికమైన మూలల నుండి కూడా సంగ్రహిస్తారు. అపోస్తుల కార్యములు 1:8 ఈ గ్రంథానికి ఒక ఉపోద్ఘాతాన్ని, ఒక రేఖాచిత్రాన్ని అందిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా శక్తి చేత నింపబడిన వెంటనే శిష్యులు యెరూషలేములో ధైర్యముగా సువార్త బోధించారు. ఈ గ్రంథం ముందుకు సాగే కొద్దీ సువార్త ఇంకా యూదయ, సమరయలోని అంతిమంగా పౌలు మిషనరీ యాత్రల ద్వారా అప్పటికి ఎరిగి ఉన్న ప్రపంచమంతటికి వ్యాప్తించింది. హల్లెలూయా. ఈరోజు మనము అపోస్తుల కార్యముల గ్రంథము యొక్క పరిచయం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మంచి సందేశంతో మరొక వాక్యాన్ని మనము చదువుకుందాము. దేవుడి ఈ సందేశాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.